హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. ఇప్పుడే మద్రాసి సినిమా చూసి నానా తిప్పలు పడి ఇంటికి రావడం జరిగింది. నా దరిద్రానికి రాత్రి 10:30 షోకి తీసుకున్నాను. నిద్ర ఆపుకుంటూ చూడాల్సి వచ్చింది. సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే టార్చర్కి పర్యాయ పదం అంటారు కదా, సినానిమ్ అట్లుంది సినిమా అయితే. లిటరల్లీ అసలు స్టోరీయే లేదు. స్టోరీ చెప్పాలంటే ఒక ఎన్ఐఏ ఆఫీసర్ ఉంటారు. సో మన అన్నిటికన్నా బెస్ట్ స్టేటు తమిళనాడు స్టేట్ అంట. సో తమిళనాడు స్టేట్లో ఎవరు రిలీజియన్స్కి తర్వాత మతాలు గొడవలు క్యాస్ట్ గొడవలు ఉండవంట. కానీ అలాంటి తమిళనాడు స్టేట్ని గన్ స్టేట్లా మార్చడం కోసం ఒక మాఫియా గన్స్ అన్నిటిని తమిళనాడుకు పంపిస్తుంది. సో ఆ గన్స్ అన్ని ఆపడానికి ఎన్ఐఏ ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో మన శివకార్తికేయన్కి చచ్చిపోదామని అనుకుంటూ ఉంటాడు, సూసైడ్ చేసుకొని. దానికో దిక్కుమాలిన బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో దానికి మళ్ళా ఏదో ఒక ప్రాబ్లం పెట్టాడు, అదేదో డైల్యూషన్ సిండ్రోమ్ ఏదో అంటాడు. కనపడిన వాళ్ళందరూ ఎవరైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళందరినీ వీళ్ళంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. సో ఇట్లా ఏదో కనెక్ట్ చేసి అవి చేసి ఇవి చేసి మొత్తం మిక్సీ చేసి మనకి జస్ట్ ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 5 minutesకి అర్థమైపోతుంది, ఓకే మురగదాస్ అవుట్డేటెడ్ అయిపోయాడని. సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి ఓకే క్లైమాక్స్ సీజన్ అర్థమైపోతుంది. సో అంతకుమించి చూడడానికి ఏం ఉండదు. అన్ని దిక్కుమాలిన లాజిక్లెస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ లవ్ స్టోరీ కూడా అసలు ఎందుకు లవ్ చేస్తుందో ఎందుకు కనెక్ట్ చేస్తారో అర్థం కాదు. రుక్మిణి చూడడానికి బాగుంటుంది అండ్ శివకార్తికేయన్ యాక్టింగ్ బాగా చేశారు. సో ఇద్దరు వేస్ట్ అయిపోయారు సినిమాకైతే. నాకైతే సినిమాలో పాజిటివ్స్ అని చెప్పడానికి నోరు రావట్లేదు నాకు. ఎందుకంటే కనీసం అనిరుద్ధ్ మన బక్కోడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏమైనా ఇచ్చాడా అంటే మదర్ రాసి అని ఒక్కటే చూడిని తిప్పి మన మీద రుద్దాడు తప్ప ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, ఒక్క సాంగ్ బాగాలేదు. ప్రతి సాంగ్ కూడా ఏదో ఒక సాంగ్కి స్పూఫ్ సాంగ్ లాగా లేదంటే దాన్నే మళ్ళీ రీమిక్స్ చేసినట్టు అనిపించింది. ఏది ఎక్కలేదు సినిమాలో. నాకు అసలు 1% పాజిటివిటీ అనేది లేదు. ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నారు, అతనుకున్న సిండ్రోమ్లో బయట ఎవరైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళందరినీ ఫ్యామిలీలో ఫీల్ అయ్యి వాళ్ళని కాపాడుతాడు అనుకుని ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ జస్ట్ కాన్సెప్ట్ అనే దాని కింద ఉండిపోయింది తప్ప దాన్ని ఎగ్జిక్యూషన్ చేయలేదు. అసలు ఆ సినిమాలో ఏ విధంగానూ అది పార్ట్ కాలేదు. సినిమా అయితే మాత్రం అసలు మామూలు రాడ్ కదండి, కుక్క రాడ్ అని చెప్తాను. దీనికి రివ్యూ చెప్పడం కూడా బొక్క అనవసరం. కాకపోతే చూసాం కదా అని చెప్తున్నాను తప్ప ఇంతేనండి రివ్యూ. ఎంతకైనా నేను చెప్పడానికి ఏమీ లేదు. మీరు వెళ్ళి చూసి మీ దరిద్రం బాగోపోతే వెళ్ళి చూడండి సినిమాని. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఈ సినిమా వచ్చేసి మురగదాస్ గారు డైరెక్ట్ చేశారు. సో మురగదాస్ గారు అనే వ్యక్తి తమిళనాడు నుంచి మనకి జ్ఞానం పంచడం కోసం అనేది వచ్చారనమాట మన ఆంధ్రాకి. సో ఆ జ్ఞానాన్ని మీరు తీసుకోండి. ఎందుకంటున్నారో మీకు మురగదాస్ గారు రీసెంట్ ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటే వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.